A car travel with 132 kmph reach certain journey in 20 hours. In order to cover same distance in 16.5 hours, how much speed of car to be increased? ఒక కార్ 132 kmph వేగంతో వెళ్ళవలసిన దూరాన్ని 20 గంటల్లో చేరుకుంది. ఆ దూరాన్ని 16.5 అవర్స్ లో చేరుకోవాలంటే పెంచవలసిన వేగం ఎంత? ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఎలా చెప్పారు? ఏ వర్డ్ వచ్చింది? సర్టెన్. అంటే డిస్టెన్స్ ఏంటిది? కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే స్పీడ్స్ కావాలి. స్పీడ్స్ ప్రాపర్ ఇచ్చాడా, టైం ప్రాపర్ ఇచ్చాడా? టైం ప్రాపర్ ఇచ్చాడు. వాట్ టైం? ఇనిషియల్ టైం టు ఫైనల్ టైం. ఇనిషియల్ టైం ఎన్ని అవర్స్? 16 అవర్స్, 20 అవర్స్. ఇక్కడ టైం ఎన్ని అవర్స్? 16.5 అవర్స్. 16.5 అవర్స్. సో వాట్ ఇస్ ద రేషియో? ఇక్కడ పాయింట్ తీసేస్తే 0 వస్తుంది. అవునా? 0 వస్తుంది. 5 టేబుల్తో పోతుంది. సో 5 టేబుల్లో చూస్తే పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 540 533 సార్. టైం. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్పీడ్స్. టైమ్ అండ్ స్పీడ్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. నౌ వాట్ ఈస్ ద రేషియో? ఇట్ వుడ్ బి 33:40. అవునా? ఎస్. ఇక్కడ మనకు తెలిసిన విషయమే 33 to 40 అంటే ఎంత పెంచాలి? 13 parts పెంచాలి. 7 parts పెంచాలి. 7 parts అంటే ఆన్సర్ 7 multiple. It's not 7 multiple. It's not 7 multiple. It's not 7 multiple. ఓకే. 33 parts ఇచ్చిండు వాడే. 33 parts ఇచ్చిండు. 33 parts ఎంత ఇచ్చిండు? 132. అంటే how many times? 4 times. సో 7 4s are how much? 28 kmph. ఎంత పెంచాలి? 28 kmph పెంచాలి. ఎంత పెంచాలి? 28 kmph పెంచాలి. ఇంతకుముందు 33 వెళ్తున్నాడు. 40 అవ్వాలంటే ఎంత పెంచాలి? 7 పెంచాలి. యువర్ ఆన్సర్ ఇస్ 7 multiple. అవుట్ ఆఫ్ ద 5 ఆప్షన్స్ there are only 2 7 multiples. One is option 35, option C, and option D, option E 28 kmph. So what is that speed time ratio? 40:33. What is the speed ratio? 33:40. ఇక్కడ 33 పాస్ ఎంత ఇచ్చిండు? 132. 33 నుంచి 132 అంటే 10 times? 4 times. కాబట్టి 33 నుంచి 40 అంటే ఎన్ని పాస్ పెంచాలి? 7 పాస్ పెంచాలి. 7 4s are ఎంత? 28 kmph. Train A takes 45 minutes more than train B to travel 450 kilometers. Some engine issues. Speed of the train B reduced by quarter speed. It result to takes 30 minutes more than time train A to complete the same journey. Find the speed of train A. సాధారణంగా ట్రైన్ A ట్రైన్ B కన్నా 40 నిమిషాలు ఎక్కువ తీసుకొని 450 కిలోమీటర్ దూరాన్ని చేరుకుంటుంది. కానీ B ఇంజన్లో లోపం వలన దాని వేగం 1/4 వంతు తగ్గి ట్రైన్ A కన్నా 30 నిమిషాలు ఎక్కువ తీసుకొని చేరుకుంది. అయినా ట్రైన్ A యొక్క వేగం టైమ్ ఆఫ్ B చూద్దాం. అవునా? ఎప్పుడు ఎఫెక్ట్ ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ A కన్నా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా అట? 30 minutes ఎక్స్ట్రా. 30 minutes ఎక్స్ట్రా. ఎఫెక్ట్ లేనప్పుడు అంటే ఎగ్జాక్ట్ ఉన్నప్పుడు టైం బి ఏంటిదట? ఏదైతే టైమ్ ఆఫ్ ఏ ఉందో దానికన్నా ఎన్ని మినిట్స్ ఎర్లీ అట? 45 minutes ఎర్లీ. అవునా? ఎర్లీ. అంటే ఇక్కడ నో ఎఫెక్ట్. ఇక్కడ ఏ లోపం లేనప్పుడు ఇది. అవునా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్రైన్ దే ఇచ్చాడు. ట్రైన్ బి దే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఇచ్చిండు. అవునా? వాట్ ఇస్ ఎఫెక్ట్ అటమ్మా? -1/4. అంటే ఇనిషియల్ టు ఫైనల్ ఇనిషియల్ స్పీడ్ 4 parts అయితే ఫైనల్ స్పీడ్ ఎంత? 3 parts. టైం వచ్చింది. టైమ్ ఆఫ్ బి అనుకుందాం. టైమ్ ఆఫ్ బి ఇనిషియల్ టు ఫైనల్. అవునా? ఇనిషియల్ టు ఫైనల్ ఎంత అవుతుంది? 3:4. మీరు చూడండి ఇక్కడ టైం గ్యాప్ ఎంత ఉంది? టైం గ్యాప్ 1 part. 1 part ఇస్ ఈక్వల్ అక్కడ ఎంత ఉంది? 75 minutes. అవునా? 75 minutes. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అనుకుందాం. ఎగ్జాక్ట్ టైం అంటే 3 parts. 3 parts అంటే ఎంతమ్మా? 225 minutes. ఇది ఎవరిది? టైమ్ ఆఫ్ బి. ఇప్పుడు నీకు టైమ్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి టైమ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 225 + 45 అంటే ఎంత? 270 minutes. స్పీడ్ అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 450 / 270 minutes ని అవర్లో మార్చుకుంటే ఇంటూ 60 అవుతుంది. సో 30 2s 30 9s
950s. Now 50 into 2 అంటే ఓకే 50 into 2 అంటే what's your answer అమ్మా 100 kmph 100 kmph.